నివృత్తతర్షైరుపగీయమానాత్ భవౌషధాత్ శ్రోత్రమనోభిరామాత్ క ఉత్తమ శ్లోక గుణానువాదాత్ పుమాన్ విరజ్యేత వినా పశుఘ్నాత్. ఆయన గురించి వినటం అనేది అందరూ చేయవలసిన పని కదా. ఆయన్ని గురించి వినటం అనేది నివృత్తతర్షై, కోరికలన్నీ పోయి వైరాగ్యం తాలూకు చరమావధికి చేరుకున్న వాళ్ళు కూడా చేయవలసిందే కదా. ఆయన యొక్క గుణానువాదం, ఆయన యొక్క గుణాల తాలూకు అనువాదాన్ని గురించి నివృత్తదర్శైరుపగీయమానాత్, వైరాగ్యపు చరమావధికి చేరిన వాళ్ళు కూడా మాట్లాడుకుంటూనే ఉంటారు కదా. ఆయన యొక్క గుణానువాదం, ఆయన యొక్క గుణాలను గురించి మళ్ళీ మళ్ళీ చెప్పుకోవటం అనేది భవౌషధాత్, ఈ సంసారం అనేటువంటి రోగానికి పరమౌషధం కదా. శ్రోత్ర మనోభిరామాత్, ఆయన గురించి చెప్పుకోవటం, ఆ చెప్పుకున్న మాటలని వినటం అనేది ఇటువైపు శ్రోత్రానికి అంటే చెవులకి, అటువైపు మనస్సుకి రెండిటికీ అనుకూలంగా ఉంటుంది కదా, రెండిటికీ సుందరంగా ఉంటుంది కదా. శ్రోత్ర మనోభిరామాత్. అలాంటి ఉత్తమ శ్లోక గుణానువాదం, ఉత్తమ శ్లోకుడు, గొప్ప కీర్తి కలిగినటువంటి పరమాత్మ, ఆ పరమాత్మ తాలూకు గుణాలను మళ్ళీ మళ్ళీ చెప్పుకోవటం, చెప్పుకున్న గుణాలనే మళ్ళీ చెప్పుకోవటం అనేది అందరూ చేయవలసిందే కదా. అలాంటి ఉత్తమ శ్లోక గుణానువాదాత్ పుమాన్ విరజ్యేత, అలాంటి ఉత్తమ శ్లోక గుణానువాదం మీద ఎవరికి విరక్తి కలుగుతుంది, ఎవరికి తృప్తి కలుగుతుంది? చెప్పింది చాలు, ఒకసారి చెప్పారు కదా చాలు అని ఎవరు అనుకుంటారు? అనుకుంటే ఒకవేళ వినా పశుఘ్నాత్, తనను తాను మర్చిపోయినవాడు ఎవడైనా ఉంటే, తనను తాను మర్చిపోయి తనను తానే హింసించుకునేవాడు, జీవుడంటే ఎవరు అనే ఆలోచన లేనివాడు, ఆత్మ అనే పదాన్ని జన్మంతా విననివాడు ఎవడైనా ఉంటే, అలాంటి వాడు ఎవడైనా ఈ రకంగా వద్దనుకోవాలేమో. కానీ ఆత్మ, జీవుడు అనే మాట విన్నవాడు ఎవడైనా సరే, దాని మీద కొద్దిపాటి ఆలోచన ఉన్నవాడైనా సరే, నేనెవరు అనే ప్రశ్న ఎప్పుడో ఒకప్పుడు వచ్చిన వారు ఎవరైనా సరే, నా యొక్క స్వరూపం ఏంటి అనేటువంటి ప్రశ్న ఎవరికైనా గనక వచ్చినట్లయితే వారికి ఖచ్చితంగా ఆయన్ని, పరమాత్మను గురించి వినవలసిన అవసరం ఉంది కదా. క ఉత్తమ శ్లోక గుణానువాదాత్ పుమాన్ విరజ్యేత వినా పశుఘ్నాత్ అని పరీక్షిత్తు అంటున్నాడు. మహావైరాగ్య సంపన్నులు అవ్వచ్చు, అసలు ప్రాపంచికమైన విషయాలు ఏవి అక్కర్లేని వాళ్ళు అవ్వచ్చు, ఆయన్ని గురించి వినాలి కదా. లేదు, సంసారం అనే దాంట్లో, సంసారం అనేటువంటి రోగంలో పడి కొట్టుమిట్లాడుతున్న వాళ్ళు ఉండొచ్చు, అలాంటి వాళ్ళు కూడా భవౌషధంగా ఆయన్ని గురించే కదా వినాలి. లేదు, ఈ విషయాలు, వీటి ద్వారా వచ్చిన కష్టాలను గుర్తించిన వాళ్ళు అవ్వచ్చు, విషయాలు వాటిని గురించి వింటూ ఉంటే చెవులు అరిగిపోవడం తప్ప ఉపయోగం ఉండదు. ఆ ప్రాపంచిక విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటే మనస్సు కరిగిపోవటం తప్ప పెద్దగా ఉపయోగం ఉండదు. ఈ శ్రోత్రానికి, మనస్సుకి శ్రమ తప్ప ప్రాపంచిక విషయాలతో పెద్దగా లాభం లేదు. ఆలోచించరు అంతేను, విశ్రాంతి తీసుకుని మళ్ళీ మొదలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ నిజానికి అరిగిపోవటం, కరిగిపోవటం, శ్రమ పడటం తప్ప వీటి వల్ల ఉపయోగం లేదు అని ఎవరైనా అర్థం చేసుకుంటే, శ్రోత్ర మనోభిరామం అనేది ఆయన యొక్క, పరమాత్మ యొక్క గుణగణానువాదమే అని ఎవరైనా తెలుసుకోగలుగుతారు. అలాంటి పరమాత్మ గుణగణానువాదాన్ని ఎవరు కాదనుకుంటారు, ఎవరు వద్దనుకుంటారు, ఎవరు చాలనుకుంటారు? వినా పశుఘ్నాత్ అని పరీక్షిత్తు నివృత్తతర్షైరుపగీయమానాత్ భవౌషధాత్ శ్రోత్ర మనోభిరామాత్ క ఉత్తమ శ్లోక గుణానువాదాత్ పుమాన్ విరజ్యేత వినా పశుఘ్నాత్.